హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. యూజువల్‌గా ఒక డాక్టరు ఎందుకైనా మంచిది ఒక ఏజ్ లిమిట్ దాటిన తర్వాత కొన్ని టెస్టులు చేయించుకుంటే మీ వెల్ బీయింగ్ కోసం ఇది చాలా అవసరము. ఇన్‌ఫాక్ట్ ఒక ప్రాబ్లమ్ వచ్చాక దాని రిలేటెడ్ టెస్టులు చేయించుకొని అప్పుడు పానిక్ ఫీల్ అవ్వకుండా మెయింటెనెన్స్‌లో 30+లోనో, 40+లోనో ఒక సెట్ ఆఫ్ హెల్త్ టెస్టులు చేయించుకుంటూ ఉంటే అది డెఫినెట్‌లీ చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారే అనుకోండి. వాళ్ళు అలాగే చెప్తారులే డాక్టర్లు. వాళ్ళదేం పోయింది, ఊరికనే ఎందుకు చేయించుకోవాలి టెస్టులు? అనవసరంగా లేనిపోనివి, ఉన్నవి లేనివి ఆ టెస్టుల్లో బయటపడితే అప్పుడు భయపడి చావాలి. ఎందుకొచ్చింది? మేము చేయించుకోమని అంటూ ఉంటారు. కానీ నిజానికి అలాంటి వాళ్ళలో కొంతమందికి ఏదన్నా ఒకటి డయాగ్నోస్ అయిందనుకోండి, చేతులు కాలాక ఆకులు పట్టుకొని కూడా యూజ్ ఉండలేకపోయిన సిట్యుయేషన్స్ కూడా బోలెడుంటాయి. వీటి గురించి కాస్త డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మిమ్మల్ని భయపెట్టాలనో, లేకపోతే ఎక్కువగా పానిక్ ఫీల్ చేయాలనో కాదు. బట్ లెట్ అస్ నో హౌ దిస్ విల్ హెల్ప్ యూ నో లాస్ట్ మినిట్‌లో మనం పొరపాటున అయ్యో! ముందర చేసుండాల్సిందే ఈ పని అని అనుకునేలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌ని డిస్కస్ చేద్దాం. బికాజ్ ఆయన క్లినిక్‌లో, ఆయన ప్రాక్టీస్‌లో చాలా మందిని పేషెంట్స్‌ని చూస్తూ ఉంటారు కదా! సో లెట్ అస్ హియర్ త్రూ హిమ్. మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నేను చెప్పింది కరెక్టేనా సార్? కరెక్టే. చెప్పండి సార్. మీ ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని సిట్యుయేషన్స్ షేర్ చేసుకోండి సార్. ఇప్పుడు యాక్చువల్‌గానండి కొన్ని హెల్త్ చెకప్స్ అని ఉంటాయి. సో, ఒక 45 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన తర్వాత కొన్ని టెస్టులు రెగ్యులర్‌గా చేసుకుంటే మంచిది అనేది ఉంటుంది. సో, 2 రకాల పద్ధతులున్నాయండి. కొంతమంది చాలా జాగ్రత్త పరులుంటారు. సంవత్సరానికి ఓసారి ఎళ్ళిపోతారు. సరే అన్ని టెస్టులు చేసేసేయండి, ఏవేవి అవసరమో అన్నీ చేయించేసేయండి. అన్నీ చేయించేసుకున్నానని చెప్తారు. మళ్ళీ హ్యాపీగా వచ్చి మొత్తం చెకప్ చేయించేసుకున్నానని హ్యాపీగా ఉండేవాళ్ళు ఉంటారు. అన్నీ నార్మలే ఉన్నాయి. యూజువల్‌గా 100 మంది చేస్తే 99.9% అన్నీ నార్మలే ఉంటాయి. ఎందుకు? ఆయనకేం జబ్బొచ్చి ఎళ్ళట్ల. జనరల్ చెకప్‌కెళ్ళారు. కాబట్టి జనరల్ చెకప్‌లో యూజువల్‌గా ఏమి పెద్ద తేడాలుండవు. చిన్న చిన్న తేడాలుంటే వాటినన్నీ మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనం నా హైట్‌కి నేను 78 కేజీలు ఉండాలనుకోండి. 79 ఉంటే రిపోర్ట్ అబ్నార్మల్ కింద లెక్క. కానీ దానికి విలువ ఉందా? విలువ లేదు. అదే నేను 150 కేజీలు ఉంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెన్స్. సో 2 అబ్నార్మల్ రిపోర్ట్సే. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. అసలు వెయిట్ అనేది నార్మల్ 78 అనుకోండి. నేను 79 ఉంటే అబ్నార్మల్ రిపోర్ట్. రెడ్ మార్క్‌లో రావచ్చు అది. 150 ఉన్న రెడ్ మార్క్ వస్తది. దీనికి దానికి 2 అబ్నార్మల్ అనుకుని ఏడుస్తూ కూర్చుంటే ఇప్పుడు వెయిట్ అంటే 78కి 79 ఉన్నా ఏం పర్లేదని మీ అందరికి తెలుసు. అదే కొలెస్ట్రాల్ 100 ఉండాలి. 110 ఉందనుకోండి. అది రెడ్ ఫ్లాగ్‌లో వస్తది. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ 100 ఉండాల్సింది 110 ఉందనుకోండి. రెడ్ ఫ్లాగ్‌లో వస్తది. అయ్య బాబోయ్ అని బెంబేలెత్తిపోకర్లా. సింపుల్ జాగ్రత్తలు చేసుకుంటే అట్లా అరే ఏదో ఒకటి భయపడితే నా మనశ్శాంతి కోల్పోతానని చాలా మంది చేయించుకొని వాళ్ళు ఉంటారు. సో ఇలా నేను చెప్పినట్టు టైం టు టైం సంవత్సరానికి ఒకసారన్నా జనరల్ చెకప్ లా చేయించుకుందాం అని వచ్చేవాళ్ళు 100 మందిలో లెస్ దాన్ 10% ఉంటారండి. 5% ఉంటారు అనుకోండి. సో కానీ కొన్ని టెస్టులు 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత ఎందుకు చేయాలనేది నేను చెప్తాను. సో ఒక పేషెంట్ ఉన్నారండి. 6 నెలల కిందకు మన దగ్గరికి వచ్చారు. సో ఎప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా వాళ్ళ వెనకాలే పడతారు కానీ వాళ్ళు ఒక్కోసారి పట్టించుకోరనమాట. సో ఒక 7-8 ఏళ్ళు వరకు ఏ టెస్ట్ చేయించుకోవాలా. సో మనకి ఊరికే ఫోన్ చేసి ఏదో కంప్లైంట్ చెప్తా ఉంటారు. సరే ఇక్కడ గ్యాస్ లాగుంది, అక్కడ గ్యాస్ లాగుంది, ఏదో ఒకటి టాబ్లెట్ చెప్పండి అంటారు. ఏదో ఒకటి చెప్తాము. ఇట్లా కాదండి ఊరికే చేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళి ఒక స్కానింగ్ చేయించుకుని రిపోర్ట్ పెట్టండి అని చెప్పాం. చెప్తే దాంట్లో 20 సెంటీమీటర్ల గడ్డ, ఇంత పెద్ద గడ్డ ఉంది. సో అదే అంటే ఒక 8 ఏళ్ళు నుంచి ఒక్క స్కాన్ చేయించలేదు. అల్ట్రాసౌండ్ స్కాన్, సౌండ్ వేవ్స్తో చేసే స్కాన్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇట్ ఈస్ నాట్ సిటీ స్కాన్. సో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది చేయించుకుంటే ఎంత అవుతుంది? మహా అయితే 1200. మనకి సంవత్సరానికి ఒకసారి చేయించుకున్న 40 ఏళ్ళు దాటిన తర్వాత, ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి క్యాన్సర్ రావు కదా. 40, 50, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి యూజువల్గా వయసు ఎక్కువైన వాళ్ళకే క్యాన్సర్లు ఎక్కువ వస్తుంటాయి. సో క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, నాన్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు. అంత పెద్ద గడ్డ అంతవరకు పెరిగే వరకు కూడా మనకు తెలియలేదు కదా. అదే ఇప్పుడు అంత పెద్ద గడ్డ తీయాలంటే పొట్టంతా కొయ్యాలి. లేదంటే అది అసలు ఏం గడ్డ, క్యాన్సర్ గడ్డ, నాన్ క్యాన్సర్ గడ్డ, క్యాన్సర్ గడ్డ అనేది మళ్ళీ ఇంకా ఫర్దర్ టెస్టులు చేసి చూస్తాం. సో మనకి అంత పెద్దదాన్ని హ్యాండిల్ చేయటం కూడా కష్టం కదా. ఇప్పుడు రియల్గా ఏ ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆపరేషన్ చేసి తీసినా ఒక్కోసారి కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు, క్యూర్ అవ్వకపోవచ్చు.
మనకి సరే ఆపరేషన్ చేయించుకుంటాం, పెద్ద కోతన్నా చేయించుకుంటాం, కానీ క్యూర్ అవుతే అనే గ్యారంటీ అనేది ఉండదు. సో ఆ పేషెంట్కి ఏంటంటే అది క్యాన్సర్ అని వచ్చింది. అయ్యో! సో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత అన్యాయం జరిగిపోయినట్టు. సింపుల్గా ఇప్పుడు ఒక రోజులో అయితే ఇంత గెడ్డ ఫామ్ అవుతుంది కదా, 18 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల గెడ్డలు. సో అది ఫామ్ అవడానికి ఖచ్చితంగా ఒక స్లోగా ఒక 1 to 2 years పైన పట్టుద్ది. మనం ఇయర్లీ చెకప్లో చేసుకున్న అది 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉన్నప్పుడు చేసుకుంటే ఆపరేషన్ తేలికైపోను, ఫస్ట్ స్టేజ్లో కనపడను, క్యూర్ అయిపోను. సో అలాని నేను ఇంకా మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళి సిటీ స్కాన్ చేయించేసుకుంటాను, ఎంఆర్ఐ స్కాన్ చేయించేసుకుంటాను, ఆ స్కాన్ చేయించేసుకుంటాను, ఈ స్కాన్ చేయించుకుంటాను, ఇలాంటి నాన్ సెన్స్ స్కాన్లన్నీ కూడా అవసరం లేదు. అవన్నీ కాస్ట్లీ టెస్ట్లు. ఇప్పుడు ఒక సిటీ స్కాన్ అంటే 8,000 అవుతుంది, ఒక ఎంఆర్ఐ స్కాన్ అంటే 8,000 అవుతుంది. అనవసరంగా మీరు డెసిషన్స్ తీసుకోకూడదు. జనరల్ చెకప్లో మామూలుగా ఏమి ఉంటాయంటే సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అంటే మనకి రక్తం ఎంత ఉంది, ఎనీమియా ఉందా లేదా, రక్తహీనత ఎంతమంది లేడీస్కో ఉంటుందండి. వాళ్ళకి తెలీదు, నీరసం 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 అని కూర్చుంటారు. వాళ్ళకి 12, 13 బ్లడ్ ఉండాలి. 10 ఉంటుంది నార్మల్ అనుకుంటారు, 10 నార్మల్ కాదు, 12 ఉండాల్సిందే. వాళ్ళకి ఆ 10 ఎందుకు ఉందని చూస్తే ఐరన్ లోపం ఉంటుంది. ఐరన్ లోపం వల్ల నీరసం 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 అంటారు, పనులు సరిగ్గా చేసుకోలేరు. సో మనం దాన్ని బట్టి ఐరన్ టెస్ట్ ఒకటి చేసుకుంటాం, B12 టెస్ట్ ఒకటి చేసుకుంటాం. ఒకసారి ఇవి లోపాలు ఉన్నాయనుకోండి, వీటిని సరి చేసుకుంటే వాళ్ళకి హుషారు బాగా వస్తుంది, యాక్టివ్గా పరుగులు తీస్తూ పనులు చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఒక 10 ఉంటాయి. 10 కలిపి ఒక మైక్రో డ్రాప్ ఇంత చుక్కలో ఇస్తే ఒకేసారి 500 600 అవుతుంది. అది చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ 10 రకాల లివర్ టెస్ట్లు వచ్చేస్తాయి. ఆ లివర్ టెస్ట్లో 99% నార్మల్, ఓకే లివర్ సేఫ్ అని వచ్చేస్తుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లో ఏముంటుంది, క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్, ఈ 3 టెస్టులు చేసుకున్నాం అనుకోండి, అమ్మయ్య కిడ్నీ టెస్ట్ పర్ఫెక్ట్. యూరిన్ టెస్ట్, ఇవన్నీ నేను చెప్పే అన్ని పెద్ద కాస్ట్లీ ఉన్నాయి కాదు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే 150 రూపాయలు. అన్ని ఒక బ్లడ్ శాంపుల్లోనే అయిపోతాయి, అన్ని ఒక్క బ్లడ్ శాంపుల్లోనే, ఒక బ్లడ్ శాంపుల్లో అన్నీ అయిపోతాయి. తర్వాత ఫాస్టింగ్లో వెళ్ళి కొలెస్ట్రాల్ ఇచ్చేసాం అనుకోండి, 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేసాం అనుకోండి, అవి దాంట్లో LDL కొలెస్ట్రాల్ ఎంత ఉందనేది చూసుకోవాలి, 100 లోపు ఉండాలి, అదొకటి చూసుకుంటారు. తర్వాత షుగర్ ఉందా, తర్వాత బీపీ చెకప్ ఒకసారి చేసుకుంటాం. బీపీ అనేది మనకు రూపాయి ఖర్చు లేదు, అది అలాగే ఎక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు, ఇంట్లో అయినా బీపీ మిషన్ పెట్టుకుని చేసుకోవచ్చు. సో లివరు, కిడ్నీ, సిబిపి చేసుకున్నాము, సిబిపి, LFT, RFT, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. తర్వాత కాల్షియం టెస్ట్ ఒకటి చేస్తాం. కొంతమందికి కాల్షియం తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, కాబట్టి కాల్షియము, సోడియం, పొటాషియం ఎలక్ట్రోలైట్స్ అంటారు, ఇవి చేస్తాము. ఇంకింతే. ఇవి చాలా వరకు ముఖ్యమైన బ్లడ్ టెస్ట్, కోర్ ఆఫ్ ద బ్లడ్ టెస్ట్. ఇవి చూసుకుంటే చాలండి. తర్వాత స్కానింగ్ ఒకసారి ఏంటి, యూరిన్ టెస్ట్ ఒకటి చేస్తాం. యూరిన్లో కొంతమందికి గ్లూకోజ్ పోతుందా, కొంతమందికి వేరే ఏమన్నా ఉన్నాయా, చిన్న ఎర్లీ స్టేజ్లోనే తెలుస్తుంది. మైక్రో ఆల్బుమిన్ అని చేసాం అనుకోండి, యూరిన్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ చేసుకుంటే మనకు ఒక 4-5 ఏళ్ల తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయా, 10 ఏళ్ల తర్వాత ఫెయిల్ అవుతాయా అనేది కూడా మనం అంచనా వేయచ్చు. సో ఇది కూడా మంచి టెస్ట్ అనమాట, యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనేది. ఇది కూడా జనరల్ చెకప్లో పెట్టుకోవాల్సింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏముంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సింపుల్ స్కానింగ్ 1,200 రూపాయలు. ఇలాంటివి ఏదన్నా క్యాన్సర్లు కానీ, గడ్డలు కానీ, సిస్ట్లు కానీ, పొట్టలో ఏది ఉన్నా పొట్ట మొత్తం స్కానింగ్ అయిపోతుంది. పొట్టలో ఎన్ని అవయవాలు ఉంటాయి చెప్పండి, ఇటు లివర్ ఉంటుంది, లివర్ కనపడుతుంది, ఇటువైపు స్ప్లీన్ ఉంటుంది, స్ప్లీన్ కనపడుతుంది. పేగులు అంత పర్ఫెక్ట్గా కనపడకపోయినా అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏదైనా పెద్ద పెద్ద గడ్డలు అలాంటివి ఉంటే కనపడతాయి. తర్వాత గర్భసంచి కనపడుతుంది, యూరిన్ బ్లాడర్ కనపడుతుంది, తర్వాత 2 కిడ్నీలు కనపడతాయి. సో మనకు పొట్టలో చాలా వరకు సింపుల్గా అయిపోతాయి. సో అదే అల్ట్రాసౌండ్ స్కాన్ బ్రెయిన్కి చేయలేము, ఎందుకు, ఎముక ఉంటుంది కదా, ఎముక లోపలిది కనపడదు సౌండ్ స్కాన్లో, అది సిటీ స్కాన్లోనే కనపడుతుంది. అట్లా ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది, ఒక 4,000లో చాలా వరకు జనరల్ చెకప్లో చేయాల్సిన మోర్ ఇంపార్టెంట్ టెస్ట్లు 90% ఆఫ్ ద సేఫ్టీ ప్రివెంటివ్ టెస్ట్లు అన్నీ అయిపోతాయి. సో అలా చేసుకుంటే చాలు, ఇంకా అంతకు మించి వెళ్ళకపోతే ఇది సంవత్సరానికి ఒకసారి 40-45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకసారి చేసుకుంటే ఏదన్నా వచ్చినా ఎర్లీ స్టేజ్ లో వాళ్ళు డిటెక్ట్ చేస్తే సరిపోతుంది, కొంత జాగ్రత్త. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ పేషెంట్ కి క్యాన్సర్ గడ్డ అన్నారు కదా, అలా క్యాన్సర్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడానికి రైట్ ఏజ్ ఎప్పటి నుంచి అండి? ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్యామిలీలో మదర్కో, పిన్నికో, అత్తకో, మేనత్తకో, పిన్నికో రొమ్ము క్యాన్సర్ ఉందనుకోండి, సో ఆ లేడీస్ 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 5 ఏళ్ళకి మ్యామోగ్రామ్ టెస్ట్ చేస్తారు. 50 దాటాక. ప్లస్ అన్నిటికన్నా బెస్ట్, మనకి మోస్ట్ వాల్యుబుల్ థింగ్,
ఇంక ఇది లేకపోతే మనం బతకలేము అనేవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి మనిషికి. ఒకటి గాలి లేకపోతే మనం 8 నిమిషాల్లో చచ్చిపోతాం, ఫ్రీ. నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం, ఫ్రీ. ఫుడ్ అంత పెద్ద ఖర్చేం లేదు. సో అలాగే టెస్టుల్లో కూడా మోస్ట్ యూస్ఫుల్ టెస్టులు ఫ్రీయే ఉంటాయి. వెయిట్ ఫ్రీ, బీపీ ఫ్రీ. సో సింపుల్గా ఇలాంటివి తెలుసుకున్నారనుకో, ఇవి చిన్న టెస్ట్లు అని అనిపిస్తాయి, కానీ దే ఆర్ నాట్. మనకి ఏ ఖర్చు లేకుండా అందుతుండేసరికి దాని విలువ తెలియట్లేదు అంతే. కానీ మ్యామోగ్రామ్ అనేది ఒక్కోసారి 3,000 నుంచి 5,000 మధ్యలో అవుతుంది. డిజిటల్ మ్యామోగ్రామ్ 3D 2D అని రకరకాలు. సో అదంత ఖర్చు కదండి. సింపుల్ థింగ్, స్నానం చేసేటప్పుడు సబ్బు చేత్తో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఏ చిన్న గెడ్డైనా కనపడుతుంది. వాళ్ళు రోజు అదొక పద్ధతిగా చేసుకున్నప్పుడు స్నానం చేసే టైంలో జస్ట్ సబ్బు చేతికి ఏ చిన్న రోజు చూసుకుంటున్నాం అనుకోండి, ఇదేంటి ఇన్నాళ్ళు లేదు, ఇదేదో ఇంత చిన్న బొడిపిలాగా తగులుతుంది, అది దట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ టు ప్రివెంట్ బ్రెస్ట్ క్యాన్సర్. అది ఎవరు చేయాలి? పేషెంట్ తనంతట తను చేసుకోవాలి. సో అలాంటిది ఏదన్నా చిన్నది కనపడింది అనుకోండి, వాళ్ళకి రోజు చేస్తుంటే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓకే రోజు చూసుకుంటున్నాను, ఇక్కడేదో కొంచెం బొడిపిలాగా తగులుతుంది, ఇక్కడేదో లోపల గడ్డలా తగులుతుంది, ఏముందో ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తాను. యూజువల్గా 40 ఏళ్ళ లోపల క్యాన్సర్లు చాలా అరుదండి. ఇంకా మనకి అట్లా భయపడుతూ ఉన్నాం అనుకోండి, పుట్టిన బిడ్డకు కూడా క్యాన్సర్ వస్తాయని టెస్టులు చేయలేం కదా. దేర్ షుడ్ బి సమ్ రేషనల్. భయపడటానికి కానీ జాగ్రత్త తీసుకోవటానికి కూడా మూర్ఖంగా చేయకూడదు. కాబట్టి ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్. తర్వాత లేడీస్లో అతి సాధారణంగా వచ్చే రెండో క్యాన్సరు సర్విక్స్ క్యాన్సర్, యూట్రైన్ సర్విక్స్ క్యాన్సర్. అది దానికి సెర్వారిక్స్ అనే ఇంజెక్షన్ వచ్చేసింది. అంటే మనకి ప్రివెన్షన్, అంటే వ్యాక్సిన్ వచ్చింది. అది వ్యాక్సిన్ ఆల్మోస్ట్ స్కూల్ గోయింగ్ పిల్లలకి 18 ఏళ్ళు లోపల ఇచ్చేస్తే ఇంకా వాళ్ళకి రాదు. సో అది ప్రివెన్షన్. ఒకవేళ అది చిన్నప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడైనా తీసుకోవటం ఒక పద్ధతి, కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. రెండో ప్రొటెక్షన్ ఏంటంటే ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తే మన అదృష్టం కొద్దీ సర్వైకల్ క్యాన్సర్ చాలా భయంకరమైన క్యాన్సర్ అయినప్పటికీ కూడా ఇలా ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో వచ్చేది. అది స్లోగా ఒక 3, 4, 5 ఏళ్లలో వస్తుంది. కాబట్టి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకున్నారనుకోండి, ప్యాప్స్మియర్లో కొన్ని కణాలు క్యాన్సర్ కింద మారుతున్నాయి అని వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ కాని కణాలు ఉంటాయి, క్యాన్సర్కి మారిపోయిన కణాలు ఉంటాయి, మధ్యలో ఇంటర్మీడియట్ కణాలు, అలా స్టేజ్ వైజ్ వెళ్తుంది క్యాన్సర్. కాబట్టి ప్యాప్స్మియర్ చేసుకున్నాం అనుకోండి, ప్యాప్స్మియర్లో తేడా సెల్స్ కనపడినాయి అనుకోండి, ఓకే ఎర్లీ స్టేజ్ లో. ఎందుకు? అది కనపడిన తర్వాత ఇంకో 5-10 ఏళ్ళు టైం ఉంటుంది మనకి, అది కంప్లీట్ క్యాన్సర్ క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాప్స్మియర్ లో తేడా ఉంది అనుకోండి, దాంట్లో గర్భసంచి ఆపరేషన్ చేసుకుని ఫర్దర్ గా లోపలంతా క్లీన్ చేసుకుని చూసుకుని కొద్ది క్యాన్సర్ ఉన్నా దాన్ని కంప్లీట్ గా తీసేయచ్చు అనమాట. సో ఎర్లీ స్టేజ్ లో చేస్తాం కదా, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అదే ఇంకా కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ గైడ్ లైన్స్ అని గూగుల్లో చూసుకుని చేసుకుంటే అన్ని కరెక్ట్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అమెరికాలో ఆర్ యూరోప్లో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేయాలి. అంటే 20 కోట్ల మందికి లో ముసలోళ్ళు ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 20 కోట్లు, ఒక 5 కోట్లు 3 కోట్లు ఉన్నారనుకోండి, 3 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ళకి కొలనోస్కోపీ అంటే అసలు ఎన్ని టెస్టులు చేయాలో. మన ఇండియాలో ఆ గైడ్ లైన్ లేదు. ఎందుకని? మన ఇండియాలో కోలన్ పెద్ద పేగు క్యాన్సర్ తక్కువ, అమెరికాలో 30 రెట్లు ఎక్కువ మనకన్నా. అంటే వాళ్ళు ఎక్కువ జంక్ తింటారు కదా సార్. అదే వాళ్ళ ఫుడ్. మనది ఫస్ట్ నుంచి వెజిటేరియన్ డైట్, ఆ జీన్స్ వల్ల అయి ఉండొచ్చు మోస్ట్లీ. సో కాబట్టి అక్కడ వెజిటేరియన్ తిన్నప్పటికీ కూడా వాళ్ళ జెనెటిక్ గా కూడా వాళ్ళకి ఆ ప్రెడిస్పోజిషన్. కొన్ని క్యాన్సర్లు కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు అమెరికా, యూరోప్ తీసుకున్నారు అనుకోండి, పెద్ద పేగు క్యాన్సర్ చాలా కామన్. అందుకని వాళ్ళకి అందరికీ కొలనోస్కోపీ 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోలేదు అనుకోండి, వాళ్ళు ఇన్సూరెన్స్ డిఫాల్టర్ అవుతారు. సో మీరు 10 ఏళ్లలో చేయాల్సిన కొలనోస్కోపీ చేయలేదు, మీరు మీ హెల్త్ని మీరు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి, మేము ఫ్రీగా ఇచ్చే టెస్ట్ కూడా మీరు చేసుకోలేదు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచుతున్నాం, ఇప్పుడు మీకు క్యాన్సర్ వస్తే మేము ఎందుకు కట్టాలన్నట్టుగా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుంది. అందరూ ఖచ్చితంగా చేయించుకుంటారు ఇండియాలో, ఎందుకంటే తక్కువ కాబట్టి మనకు అది అవసరం లేదు పెద్ద పేగు క్యాన్సర్. మిగిలింది ఏమిటి? అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఆ 1200 రూపాయల్లో మనకు అన్నీ అయిపోతాయి. మెజారిటీ ఇప్పుడు గర్భసంచి కనపడుతుంది, గర్భసంచిలో ఏదన్నా గడ్డ ఉన్నా, సిస్టులు ఉన్నా, ఇంకా లివర్లో ఏదన్నా ఉన్నా చాలా వరకు కనపడతాయి అన్నమాట.
తర్వాత ఇంకేదైనా గ్యాస్ ట్రబుల్ లాంటిది ఉంటే ఎండోస్కోపీ చేసుకుంటాం, లేకపోతే అది కూడా అవసరం లేదు. సార్ హార్ట్ అటాక్ రిలేటెడ్ టెస్ట్లు ఏమైనా స్క్రీనింగ్ ఉంటాయా? హార్ట్ అటాక్ కి ఈసీజీ చేస్తామండి. ఇప్పుడు ఏజ్ తర్వాత చేయించుకోవాలి సార్? ఈసీజీ అనేది యూజువల్ గా హార్ట్ అటాక్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయండి. ఈ 6 ఉంటే మనం రెగ్యులర్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి వస్తుంది హార్ట్ అటాక్? ఫస్ట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది, చిన్నోళ్ళకి రాదు, తక్కువ. ఓకేనా? నెంబర్ 1 ఏజ్ ఎక్కువ ఉండాలి. ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ ఏంటి? షుగరు, బీపీ, కొలెస్ట్రాల్. ఈ 3 ఉంటే మనకి ఈ 3 ఏజ్తో పాటు వస్తాయి, కొంతమందికి ముందు కూడా వస్తాయి. ఈ 3 ఉంటే 4 పాయింట్లు. ఇవి ఉంటే మనకి హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఇంకేంటి? ఒబిసిటీ 5. తర్వాత జెనెటిక్స్. మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఎర్లీ ఏజ్లో 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి మన నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. వాళ్ళు ఎప్పుడు టోస్ మీద ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకు కూడా 40 ఏళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు. ఈసీజీలో అంటే పోస్ట్ 25, పోస్ట్ 30 యాన్యువల్లీ వన్స్ చెకప్ చేయించుకోవడాలు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదండి, అసలు అలా లేనే లేదు. అలా ఇక 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇంకొకటి అతి ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ 6 చెప్పాను కదా. ఇప్పుడు ఏజ్, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత ఒబిసిటీ, తర్వాత జెనెటిక్స్ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా లేదా, అంటే యంగ్ ఏజ్లో. మన సపోజ్ మీ ఫాదర్కి 85 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. తనకి 55 ఏళ్ళకి 50కి 49కి వచ్చింది అనుకోండి, మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లా అనమాట. పక్షవాతం వచ్చిన అట్లా అన్ని ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంకా అన్నిటికన్నా భయంకరమైన రిస్క్ ఫ్యాక్టరు మనం వద్దు అనుకుంటే ఈ క్షణం తీసేసేది స్మోకింగ్. స్మోకింగ్ యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ వచ్చేది స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది. ఓకే. మీరు జెనెటిక్స్లో వచ్చేది దానికన్నా స్మోకింగ్ వల్ల వచ్చేది చాలా ఎక్కువ. ఫస్ట్ 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ స్మోక్ చేస్తారా? స్మోకింగ్ ఈ 6 రిస్క్ ఫ్యాక్టర్లు ఎంత డేంజరో అంతకన్నా 10 టైమ్స్ రిస్క్ అనమాట. సో మనం ఈరోజు మన ఏజ్ని మనం ఇర్రివర్సిబుల్, దాన్ని చేయలేం కదా. 70 ఏళ్ళ మనిషిని 20 ఏళ్ళు చేయలేము, దాన్ని మార్చలేము. స్మోకింగ్ ఈరోజు స్మోకర్ అయితే మరుసటి రోజు నాన్ స్మోకర్ కింద మారిపోవచ్చు. సో హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ స్మోకింగ్ ఆపేయాలి. మిగిలిన మన చేతిలో ఇంకా కొలెస్ట్రాల్ మరీ 200 ఉందనుకోండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 ఉండాలి, 200 ఉందనుకోండి, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఒకటి వాడుకుంటే తగ్గుద్ది. ఈ టాపిక్ మళ్ళీ ఒక ఫుల్ టాపిక్ అవుద్ది. అసలు కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్ వాడాలా వాడకూడదా, వాడటం వల్ల నష్టమా లాభమా అనేది అది సెపరేట్ టాపిక్ అవుద్ది, అది మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత ఇంకా హార్ట్ చెకప్ అంటారా, ఈసీజీ ఒకటి చేస్తారు, ట్రెడ్మిల్ చేస్తారు. ట్రెడ్మిల్ అంటే ఏంటి? బాగా పరిగెట్టించి అప్పుడు ఈసీజీ చేస్తారు. మామూలు ఈసీజీలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చేంజెస్ కనపడతాయి. రాకుండా ముందే ఎక్కడన్నా బ్లాక్ ఉందనుకోండి, పరిగెట్టినప్పుడు ఈసీజీ చేస్తే మనకి దాంట్లో కొన్ని చేంజెస్ కనపడతాయి. అంటే ఒక 5 ఏళ్ళకో 3 ఏళ్ళ తర్వాత వచ్చే హార్ట్ అటాక్ పరిగెట్టినప్పుడు మనకి ఆ చేంజెస్ ఈసీజీలో కనపడతాయి. అది ట్రెడ్మిల్ టెస్ట్. ఎకో అంటారు. ఎకో అంటే హార్ట్కి మామూలు స్కానింగ్ చేస్తాం. ఇవి కూడా పెద్ద ఖర్చు కాదు. ఈ ఎకో, టీఎంటీ ఇవన్నీ కూడా 1500 అయిపోతాయి. ఎనీ గుండె డాక్టర్కి వెళ్ళి 50 ఏళ్ళ తర్వాత ఒకసారి చేయించుకున్నాను, మళ్ళీ అన్ని టెస్టులు బాగున్నాయి, జనరల్ చెకప్ అన్నీ చేయించుకున్నాను, అన్నీ బాగున్నాయి, కొలెస్ట్రాల్ బాగున్నాయి, బీపీ బాగుంది, షుగర్ బాగుంది, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఈ జనరల్ చెకప్ చేసుకోవచ్చు. హార్ట్ చెకప్ 4-5 ఏళ్ళకో 3 ఏళ్ళకో అట్లా కంప్లైంట్. అంటే రఫ్ గా సార్ ఇప్పుడు మీరు చెప్పిన టెస్ట్లు అన్ని ఫుల్ బాడీ చెకప్, హార్ట్ ఏంటి, కిడ్నీ ఏంటి, పొట్ట ఏంటి, అంతా ఒక 10,000 బడ్జెట్ లో అయిపోతుందా సంవత్సరానికి? 10,000 బడ్జెట్ లో అయిపోద్దండి, ఇంకా తక్కువలో కూడా అయిపోద్ది. మన ఆఫర్స్ చూసుకుని అలా చూసుకుని. ఇప్పుడు కొంతమంది మనీ పెట్టుకోలేరు అనుకోండి, మన హాస్పిటల్లో శుక్రవారం స్కానింగ్లు ఆల్మోస్ట్ మనం ఫ్రీగా చేస్తాము ఒక 10 మందికి. ఎందుకంటే శుక్రవారం నాకు వేరే సర్జరీస్ వరకే పెట్టుకుంటాను, ఓపీ చూడను కాబట్టి మనకు కొంత ఫ్రీ టైం ఉంటుంది స్కానింగ్కి. కాబట్టి ఒక 10 మందికి మనం ఎవ్రీ శుక్రవారం మనం ఫ్రీగా చేస్తాం. కాబట్టి అది ముందే మీరు బుక్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. మనకు అక్కడే 1200 కలిసినట్టు. రియల్గా 1200 కూడా మ్యాటర్ అయిన వాళ్ళకి అది ఫ్రీ, చాలా హెల్ప్ అవుతుంది. సో ఎందుకండి 10,000 మనవి కాదు అనుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. లాస్ట్ మినిట్లో అమ్మ బాబోయ్ ఇది మనం ముందరే తెలుసుకొని ఉంటే బాగుండు అన్న ఒక రిగ్రెట్ లేకుండా, ఒకవేళ ఏం ఉండకూడదు బట్ ఏమన్నా ఉన్నా దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ టు క్యూర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ఎర్లియర్ స్టేజ్. ఇంకొకటి కూడా అండి, ఇప్పుడు 10,000 కూడా ఎక్కువ అండి. అందరూ 10,000 పెట్టుకోలేకపోవచ్చు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు 15,000 జీతం ఉన్నోళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నకి చేయించాలంటే? కాబట్టి ఇఫ్ యు ఆర్ రెడీ, మనకి ఈ ముఖ్యమైన టెస్టులు అన్నీ కూడా ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా 4,500 లోపల కూడా చేయొచ్చు.
ప్యాకేజ్ లాగా మన హాస్పిటల్లో పెట్టాం, కావాలంటే అంతలో కూడా చేసేసుకోండి, ముఖ్యమైన అన్ని టెస్టులు కవర్ అయ్యేటట్టు. ఎవరన్నా కావాలనుకుంటే ఆ 4500 లోపులోనే ఇవన్నీ కూడా మనం ప్యాకేజీలో పెట్టుకుని చేసుకోవచ్చు. గాట్ ఇట్ సార్. దానికన్నా ఒక్కటి మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నది ఉంది కాబట్టి ముందరగానే తెలుసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ రాదర్ దాన్ లేట్ అయిపోయింది అయ్యో ఇప్పుడు ఎందుకు అని అనుకునే బదులు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.